పల్లెగూటికి పండుగ వచ్చింది. చాలా సినిమాలు చూసినాం, అంటే అరసడం లొల్లి పెట్టడం కాదన్న, ఇంత మనస్ఫూర్తిగా హ్యాపీనెస్ ఇచ్చిన సినిమా అంటే పల్లెగూటికి పండుగ వచ్చిందన్న సినిమా. చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. సినిమాలో ఒక సినిమాకి సంబంధించి ఒక హీరో హీరోయిన్ లేదా ఒక లవ్ స్టోరీ లేకపోతే ఒక కాలేజ్ గురించో ఒక చిన్న సమస్య గురించో ఏదో ఒక దేని గురించో ఒక దాని గురించి ఉంటుంది. ఈ సినిమాకి సంబంధించి అయితే ప్రతి సీన్ అయితే ప్రతి ఎంజాయ్ చేసిన, అంటే సినిమాలో ఒకటి ఉంది ఒకటి లేదనుకుంటే ప్రతి సీన్ ఎంజాయ్ చేయొచ్చు. అంటే మన లైఫ్లో జరిగే సంఘటనలను పక్కన పెడితే ఒక తల్లిదండ్రుల గురించి కానీ, అగ్రికల్చర్ గురించి కానీ, పోలీసుల గురించి కానీ, వ్యవస్థ గురించి కానీ, రాజకీయ నాయకుల గురించి కానీ, ప్రతి ఒక్కరి గురించి కానీ ఎంత బాగా చూపించారంటే లైఫ్లో ఇలాంటి సినిమా అయితే మీరు ఎప్పుడు చూసి ఉండరు. ఎందుకంటే అంటే వేరే జోనర్లో సినిమాలు చూసి ఉండొచ్చు కానీ అన్ని జోనర్లు కలిపి సినిమా అనేది చాలా తక్కువ ఉంటుంది. తల్లిదండ్రుల గురించి ఇంత అద్భుతంగా చేస్తారని మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా చాలా బాగుంది. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, సాంగ్స్ కానీ ఎవ్రీథింగ్ ఫుల్ ఎంజాయ్. అంటే ఒక సినిమాకి సంబంధించి మెసేజ్తో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా ఇవ్వాలనేది చాలా కష్టం. కానీ అన్న 100-200% యాక్టింగ్తో పాటు మమ్మల్ని అందరినీ అయితే సూపర్గా ఎంజాయ్ చేసిన సినిమా. అలాగే మంచి మంచి ప్యాడింగ్ ఆర్టిస్టులు చాలామంది, సుమన్ గారు కానీ, అన్నపూర్ణమ్మ గారు కానీ, ప్రతి ఒక్కరు, అప్పారావు గారు కానీ, ప్రతి ఒక్కరు కామెడీతో పాటు టైమింగ్ ఉన్న ఆర్టిస్టులు అనమాట. ప్రతి ఒక్కరు క్యారెక్టర్ వైజ్గా వాళ్ళు చేసే యాక్టింగ్తో పాటు మాకు ఫుల్ ఎంజాయ్ చేసినాం. అంటే యూత్ అనేది ఈ రోజుల్లో కానీ ఎప్పుడైనా యూత్ అంటే ఏదైనా తలుచుకున్నా ఏం చేయాలనుకున్నా చేయగలుగుతారు. కానీ ఈ ఒక సినిమాకి సంబంధించి ఇంత కంటెంట్ అనేది నాకు తెలిసి మేబీ ఏ డైరెక్టర్ ఏడేమో. అంటే వేరే జోనర్లు ఇస్తాడు, ఇప్పుడు కేజీఎఫ్ కానీ ఇలాంటి సినిమాలు ఉంటాయి కానీ ఓన్లీ ఒక మెసేజ్ వెళ్తే కానీ ఎన్ని జోనర్లు కలిపిన సినిమా అనేది చాలా తక్కువ. చాలా బాగుంది. ఇంకోటి మెయిన్ బ్రదర్, సినిమా అంటే ఇలా ఉండాలని మరోసారి డైరెక్టర్గా నిరూపించారు. అసలు శ్రీకాకుళం స్లాంగ్తో ఇంత అద్భుతమైన సినిమా అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. చాలా బాగుంది. అలాగే ఫ్రేమ్స్ కానీ, ఆ లొకేషన్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ బీజిఎం కానీ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. నేనైతే మళ్ళీ చూడాలనుకుంటున్నాను బ్రదర్. చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూసిన హ్యాపీనెస్ ఉంది. అలాగే ప్రొడ్యూసర్స్ గారికి అయితే ఒకటే చెప్పాలనుకుంటున్నా, మంచి కలెక్షన్స్ వస్తాయి. దయచేసి ఇండస్ట్రీలో చాలా సినిమాలకి థియేటర్లు రావు, చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అని అనుకుంటారు. కానీ ఇలాంటి సినిమాలు మేబీ ఎన్ని వీలుంటే అన్ని, మ్యాక్సిమం ఎన్ని వీలుంటే అన్ని థియేటర్లు రావాలి. సినిమా బ్లాక్ బాస్టర్ హిట్, ఇందులో ఎలాంటి డౌట్ లేదు. ప్రతి ఒక్కరు ఎక్కడ ఏ థియేటర్కి వెళ్ళినా కూడా మినిమం ఒక్కసారి చూసినప్పుడు మళ్ళీ చూడాలనుకుంటారు. అలా ఉందన్నమాట సినిమా. ప్రతి ఒక్కరు చూడండి, ఎంజాయ్ చేస్తారు. అలాగే హీరోయిన్ గారు ప్రతి ఒక్కరు చాలా బాగా యాక్ట్ చేశారు. నాకైతే బాగా అనిపించింది బ్రదర్, సూపర్. విలేజ్ బ్యాక్గ్రౌండ్తో ఇంత అద్భుతమైన సినిమా అయితే చాలా తక్కువ వస్తాయి. తప్పకుండా అందరు చూడండి. సూపర్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ అన్న. Thank you very much. It's amazing, it's wonderful, and it's inspiring to the people and youth especially. Yes, thank you. Manchi story line, performance of hero and other characters are good, very nice. చాలా బాగుంది. హీరో యాక్షన్ చాలా బాగుంది. ఫ్యామిలీ చూడొచ్చు. సినిమా చాలా బాగుంది. యాక్చువల్లీ ఈ మూవీలో మా పాప కూడా సంధ్యా రోల్ చేసింది. హ్యాపీ టు సీ హర్ ఆన్ బిగ్ స్క్రీన్. అండ్ క్లైమాక్స్ సూపర్గా ఉంది. Fine, feel good movie, everything fine. Good concept movie indeed. Apart from this violence and intimate, this has a good background actually. Must watch. మూవీలో సంధ్యా రోల్ చేశాను యాక్చువల్లీ. ఇట్స్ అ వెరీ స్మాల్ రోల్ బట్ స్టిల్ ఐ హ్యాడ్ అ కీ పార్ట్ ఇన్ ది ఫిల్మ్. అండ్ డైరెక్టర్స్ మెయిన్ ఇంటెన్షన్ కూడా లైక్ శ్రీకాకుళం యాస ఎలా ఉంటుంది, అలానే లైక్ పల్లెటూరి ప్రకృతి అందాలని చూపించాలి అండ్ అలానే మంచి మెసేజ్ ఇవ్వాలి అని అనుకున్నారు. అండ్ అదైతే డెఫినెట్లీ జరిగింది మూవీతో. సో ఐఎమ్ క్వైట్ హ్యాపీ విత్ ద మూవీ. హీరో యాక్టింగ్ సూపర్, స్టోరీ చాలా బాగుంది. బాగుందండి. స్వచ్ఛ భారత్ గురించి చాలా బాగా చెప్తారు. మూవీ సూపర్ అండ్ గుడ్ స్టోరీ, ఇండియన్ విలేజ్ స్టోరీ విచ్ ఇస్ సపోజ్ టు బి వెరీ హిట్ అండ్ ఇస్ కల్చర్స్, ఇండియన్ కల్చర్స్, అగ్రికల్చర్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇచ్చారు. స్వచ్ఛ భారత్ ఇచ్చారు. మీనింగ్ఫుల్ మూవీ. సూపర్ అండి. హీరోయిన్ సూపర్. ఫస్ట్ మూవీ అయినా యాక్టింగ్ హాస్ డన్ సూపర్. థ్యాంక్ యూ. అన్నీ బాగున్నాయి, అంత బాగుంది. చాలా బాగుంది సినిమా అయితే. నేను సినిమాలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేశా. డైలాగ్స్ కంచరన్ తిరుమలరావు గారు చాలా బాగా రాశారనమాట. లాస్ట్లో క్లైమాక్స్లో సాయి కుమార్ క్లైమాక్స్లో ఇంచుమించు ఒక హాఫ్ అన్ అవర్ సేపు బీభత్సం. మరి ఆ డైలాగ్ డెలివరీ ఏంటి, అతను ఏంటి, చాలా బాగుంది సినిమా. చాలా హిట్. హీరో చాలా ఫ్యాంటాస్టిక్ చేశారు. హీరోయిన్ కూడా చాలా బాగుంది సినిమా. సాంగ్స్ ఐటమ్ సాంగ్ ఒకటి ఉంటుంది, అది ఇంకా సూపర్ హిట్. అంతా చాలా బాగుంది సినిమా. మాత్రం ఏ క్లాస్. విలేజ్ అట్మాస్ఫియర్ బాగా చూపించారు. గుడ్ మూవీ బై న్యూ కమర్స్. దే హ్యావ్ పర్ఫార్మ్డ్ వెరీ వెల్. విలేజ్ అట్మాస్ఫియర్ వెల్ పిక్చరైజ్డ్ ఇన్ దిస్ మూవీ. బాగుంది. థీమ్ ఇస్ గుడ్. The thing is that this should be the motto for the young generation. Village in Bauchali, because lifeline for country is the shoulders and the Kisan and the
Sainik. Both of that has been portrayed very well here. That should be the motto for the present generation. Baat is sir, well captured. Wonderful movie అండి. We like the theme very much. అన్నీ కవర్ చేశారు. Villages, about the army and the hero, everything. It's a wonderful movie. People should realize what it is and it should reach the people. Thank you. పర్టికులర్గా యూత్ బాగా డైజెస్ట్ చేసుకోవాలి దీన్ని. ఇప్పుడు సినిమా అయితే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది. మనకి ఒక మెసేజ్ వచ్చింది అంటే పల్లెటూరు ఎట్లా ఉంటుంది ఏంటంటే ఒక మెసేజ్ వచ్చింది. యాక్టింగ్ బాగుంది, సూపర్ ఉంది. It was great, inspiring movie, amazing debut acting. Rohit, sorry, yeah, songs was amazing as well. సినిమా చాలా బాగుంది బ్రో. అసలు ఏదో పల్లెటూరుకి వెళ్ళి వచ్చినట్టుంది ఒక 2 నిమిషాలు. ఇంతసేపు ఒక ఫీల్డ్లో ఉన్నాం. హీరో యాక్టింగ్ మాత్రం తోపు బ్రో, అసలు వేరే లెవెల్ అంతే. ఖచ్చితంగా ఇంకోసారి వచ్చి చూడాలనిపిస్తుంది మూవీ. ఎప్పుడో కానీ రావు ఇలాంటి మూవీస్ అంతా. చాలా బాగుంది, వచ్చి చూడండి కన్ఫర్మ్. సినిమాలో ఏదో పల్లెటూరు వాతావరణం పిల్ల చేష్టలో చూపిస్తారు అనుకున్నా, బట్ సినిమా చూస్తే మాత్రం చాలా ఎమోషనల్ కనెక్ట్ అయ్యాను. ఎందుకంటే ఒక రైతుని, ఒక జవాన్ని, దాంట్లో మళ్ళీ మన యూత్ చేసే తప్పుల్ని చూపించడం అనేది బాగా నచ్చింది నాకు. ఫస్ట్ సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగుంది. కాన్సెప్ట్ అనేది చాలా అవసరం. ఎందుకంటే రీసెంట్గానే ఎలక్షన్లు జరిగాయి, వేసే ఓటు గురించి కానీ మనం ఆ సినిమాలో చూస్తే ఒక మోటివ్ అనేది ఉంది. చాలా చాలా మోటివ్ ఉంది. కొన్ని సినిమాలు ఏదో సరదాకి నవ్వించడానికి తీస్తారు, ఇంకొందరేమో వైలెన్స్ చూపించడానికి తీస్తారు, ఇంకొందరు రొమాన్స్ చూపిస్తారు. కానీ కొందరు మాత్రమే మనకు పనికొచ్చే సినిమాలు తీస్తారు. అందులో ఇలాంటి సినిమా ఒకటి. నిజంగా చాలా బాగా అనిపించింది. ఇప్పుడు యాక్టింగ్ కూడా బాగుంది, చాలా క్యూట్గా ఉన్నారు. సినిమాలో యాక్టింగ్ కూడా బాగుంది. ఇంకా మంచి మంచి ప్రాజెక్టులు చేయండి, మాలాంటి వాళ్ళని మంచిగా ఇన్స్పైర్ చేయండి, మాలాంటి వాళ్ళకి అవకాశాలు కూడా ఇవ్వండి. సినిమా బాగుంది, బట్ ఓటీటీ కోసం వెయిట్ చేయకండి. థియేటర్కి వచ్చి సపోర్ట్ చేస్తేనే మీలాంటి మాలాంటి వాళ్ళకి మంచి ఎంటర్టైన్మెంట్ వస్తుంది, మంచి అవకాశాలు వస్తాయి. థియేటర్కి రండి, మంచి సినిమాలు చూడండి, ఎంజాయ్. పల్లెగూటికి పండగ వచ్చింది. నిజంగా సినిమా అయితే మామూలుగా లేదు. అంటే ఫస్ట్ అంటే హీరోయిన్స్కి కూడా ఫ్యాన్ వార్స్ జరుగుతాయా అనేది అయితే అనిపించింది నాకు సినిమా చూసినప్పుడు. అన్న మీరు ఏ హీరోయిన్ ఫ్యాన్ అన్న? నిజంగా ఏం ఫ్యాన్ లేదు, సినిమాలో అనుష్క ఫ్యాన్. అంటే అసలు మామూలుగా లేదు. అంటే కామెడీగా వెళ్తుంది, కామెడీగా సాగుతుంది అనే టైంలో శ్రీమంతుడు వస్తారు. అబ్బా, శ్రీమంతుడు గురించి ఏం చెప్తామన్న, అందరికీ తెలిసిందే. మామూలుగా చేయలేదు యాక్టింగ్ అయితే. అంటే చాలామందిని సినిమాలో మంచి మెసేజ్ ఉంది, మంచి కాన్సెప్ట్ ఉంది. ఇటు పిల్లలకి కానీ అందరికీ. ఫస్ట్ ఒకటి చెప్తా, ఈ సినిమాని ఎలాంటి వాళ్ళు చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళైన పెళ్ళికానో, లవర్ లేనో, బ్రేకప్ అయిన వాళ్ళు అందరు వెళ్ళి చూడాలి. అంటే పిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు అందరు చూడండి. వాళ్ళందరికీ చాలా అంటే చాలా మంచి మెసేజ్ ఇచ్చింది సినిమాలో. ఇంకోటి లాస్ట్ కాన్సెప్ట్ అంటారా, బా అసలు ఆ మాటలు వినేసరికి, ఆ ఫేస్ కట్ని మనం చూసేసరికి నిజంగా గూస్ బంప్స్ వచ్చినాయి థియేటర్లో అయితే. అంటే సాయి కుమార్ సార్ మీరు పోలీస్ క్యారెక్టర్గా ఎన్నో సినిమాలు ఎంతో ఫేమస్ అయ్యింది. ఇప్పుడు చెప్పిన డైలాగ్ అయితే మామూలు డైలాగ్ కాదు. అందరినీ యూత్ ప్రజలందరినీ మొత్తం ఇన్స్పిరేషన్ చేసిన డైలాగ్స్ అన్న అవన్నీ మామూలుగా లేదు. ఇంకోటి అంటారా, అసలు పెద్దోళ్ళకి కానీ పిల్లలకి కానీ, స్కూల్కి వెళ్ళే స్టూడెంట్స్కి, యూత్కి, ఊర్లో తిరిగే రైతులకి, ఫార్మర్స్కి, అంటే కొంతమంది పేరెంట్స్ని వదిలేసి వెళ్తారు కదా, ఫారెన్లో ఉంటారు, వాళ్ళందరికీ అసలు ప్రతి కేటగిరీ వాళ్ళకి సినిమాలో ఒక మంచి మెసేజ్ ఇచ్చేస్తారు అన్న. డైరెక్టర్ గారు మీరు స్టోరీ అసలు ఎలా ఎంచుకున్నారు కానీ మామూలుగా రైతుల గురించి కానీ ఫార్మర్స్ గురించి మంచిగా ఒక నిజం చెప్పాలంటే సిటీ నుంచి నిజంగా ఒక విలేజ్లోకి వెళ్ళి మనం చూస్తున్నాం. విలేజ్ వాతావరణం లాగా ఉంది మొత్తం. నాకు సినిమా అయితే చాలా చాలా నచ్చింది. మీరందరూ కూడా చూడండి, పక్కా సినిమా అయితే సూపర్ హిట్ అయిందన్న. నేను మీకు ఒక విషయాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. పల్లెటూరు పండుగ వచ్చింది సినిమాలో చేసిన మెయిన్ లీడ్ రోల్ చేసిన అబ్బాయి రోహిత్ కానీ సినిమా చేసిన ఆ సినిమా మంచి సీరియస్ నాకైతే చాలా నచ్చింది. మీరందరూ ఆ సినిమా చేసి నాకు ఆశీర్వదించాలి.